ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మ పొందిన మనం దేవునితో కలిసి ఈరోజు మనకి ఆయన నామాన్ని ఇచ్చాడు. ఆ నామంతో కలిసి మనం మోషేతో చెప్తాడు, అయ్యా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, సాగిపో. ప్రైజ్ ది లార్డ్. సాగిపో. ఎక్కడికి వచ్చిన యుద్ధాలలో సాగిపోయారు వాళ్ళు. ఇప్పుడు కూడా మనము విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ సాగిపోవడమే. ఇంతగా దేవుడు మనతో మాట్లాడుతున్నా కూడా ఇంకా మనం ముద్దల్లాగానే ఉంటే దేవుడు ఆలోచన సభలో దేవునికి తరపున మనం లేం. దేవుని ప్రణాళిక మన పట్ల నెరవేర్చలేడు. దేవుడు మనతో ముందుకు వెళ్ళలేడు. ఐగుప్తు నుండి చూస్తున్న ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు ఆ చెరగుండా వెళ్తున్నప్పుడు, ఆకలేసినప్పుడు, దాహం వేసినప్పుడు, ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు, యుద్ధాలను ఎదుర్కొంటున్నప్పుడు ఏడుంటే మంచిగా తినేవాళ్ళు రా వాళ్ళు. ఆ పిచ్చోడి మాటిని వెళ్ళిపోయారు. పిచ్చోడి మాటిని చూసే వాళ్ళకి. కానీ ప్రైజ్ ది లార్డ్, వాళ్ళు చేస్తున్న ప్రయాణంలో దేవుడు ఉన్నాడు వాళ్ళకి. వీళ్ళకి దేవుడు కనబడట్లేదు. వీళ్ళకి దేవుడు కనబడట్లేదు. వీళ్ళకి వచ్చిన కష్టాలే కనబడుతున్నాయి. కానీ ఆ కష్టాలు వాళ్ళకి కష్టాల్లాగా లేవు. హెచ్చడికి ఏడిసినా కూడా పూరేడు బిడ్డలు పడతా ఉన్నాయి. ఆకలితో ఏడ్చారు, బాగుంది. మన్నా కురిసింది, బాగుంది. కానీ మన్నా కురిసింది కదా అని హెచ్చడికి మాంసం కావాలన్నారు. వాళ్ళు హెచ్చడికి ఏడిసినా కూడా పూరేడు బిడ్డలు పడతా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేవునితో కలిసి ఆలోచించుట. వీళ్ళు అనుకుంటున్నారు ఆకలితో చచ్చిపోతున్నారు, సావాలి వాళ్ళు. కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి అట్నే కావాలా. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవునితో కలిసి నడుస్తున్నారు వీళ్ళు. అది ఎవరికి తెలుస్తుంది? పూరోడి బిడ్డల మాంసం తిన్నోడికే తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అది అందరికీ తెలియట్లే. వాడికి అక్కడికి వాసన రాదు, ఆ టేస్ట్ తెలియదు. అందుకనే రుచి కలిగిన ఆయన నామాన్ని రుచి చూసి మనం తెలుసుకోవాలి. ఊరకే అర్థం కాదు మనకి. ప్రైజ్ ది లార్డ్.